అక్కడ నా రాడ్ బిహేవియర్ ఎవరు భరించలేరు తమ్ముడు. ప్లీజ్ వెళ్ళు తమ్ముడు. కుదిరితే 50 కోట్లు తీసుకురా, లేదంటే పత్రాలు తీసుకురా. అంతేగాని ఊపుకుంటూ మాత్రం రావద్దు. వెళ్ళా. రై గారు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాది న్యూక్లియర్ ఫ్యామిలీయే. అమ్మ, నాన్న అండ్ నేను, అంతే. అందుకేనేమోనండి ఉమ్మడి కుటుంబంలో ఉండే ఈ ఆప్యాయతలు, విలువల గురించి నాకు తెలియలేదు. కానీ ఇవాళ ప్రేమాలయం లాంటి ఈ ఆనంద నిలయంలో మీ అందరితో కలిసి ఇలా భాగమయ్యాను. ఇంతకాలం నేనేం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తుంది అత్తయ్య గారు. ఈ ఫీలింగ్ నాకు ఎంతో బాగుంది. ఈ సంతోషం, ఈ జీవితం ఇలాగే కలకాలం నాతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఆయన నాకిచ్చిన ఈ సెకండ్ లైఫ్ ఖచ్చితంగా మరో జన్మతో సమానం. ఈ అదృష్టాన్ని కలకాలం కాపాడుకుంటాను. ఇంటి పెద్ద కోడలిగా గౌరవమైన నా స్థానాన్ని మీరంతా ఆశీర్వదించే స్థాయిలో నిలుపుకుంటాను. అత్తయ్య గారు, చూసారా, తెలియకుండానే కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. మనసులో కల్మషం లేకుండా ఈ ఇంటితో, ఈ కుటుంబంతో నువ్వు బంధాన్ని పెనవేసుకుంటున్నావమ్మా. దాని తాలూకా గుర్తులే ఈ ఆనంద భాష్పాలమ్మా. మనసు విషంతో నిండిన వాళ్లకు వీటి విలువ తెలీదమ్మా. నువ్వు మళ్ళీ తిరిగి రావడం, మా అందరి ప్రేమని పొందడం మాకెంతో సంతోషంగా ఉంది. చూడమ్మా, సంతోషాలు, అనుబంధాలు ఎప్పుడైతే మెండుగా ఉంటాయో అక్కడే అపార్థాలు, అపోహలు సృష్టించేవాళ్లు కూడా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళని ఎదుర్కోవడమే ఈ ఇంటి కోడలిగా నువ్వు ఈ కుటుంబానికి అందించే వెలుగు. తప్పకుండా అత్తయ్య గారు, మీరు చూపించిన ఈ అడుగుజాడల్లోనే నేను నడుస్తాను. మీకన్నా నాకు ఏ నాటికి ఏది ఎక్కువ కాదు. దైవ ప్రమాణంగా మీ అందరికీ మాటిస్తున్నాను. రోహిత్, అమ్మా ఇలా రా నాన్నా.
ఈ టైం వరకు షాప్లోనే ఉన్నావా? దసరా సీజన్ కదక్కా, ఉండాలి మరి. చూసావు కదా, బావగారు మావగారు కనీసం భోజనానికి కూడా వెళ్లకుండా షాప్లోనే ఉండిపోయేవారు. రోహిత్, హ్యాండ్ వాష్ చేసుకుందా నాన్నా? యాభై కోట్లు తీసుకురా, లేదంటే పత్రాలు తీసుకురా. రోహిత్, రోహిత్, పిన్ని, ఏంటి నాన్నా భోజనం ముందు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు పిన్ని. నాకు తెలుసు. అదే నాన్నా, సీజన్ మొదలైంది కదా, షాప్లో క్రౌడ్ ఫుల్లుగా ఉండుంటుంది. జాగ్రత్తగా బిజినెస్ హ్యాండిల్ చేయాలి, ఇదే కదా ఆలోచించేది? అవును పిన్ని, అవును. అందులో టెన్షన్ పడ్డానికి ఏముంది నాన్నా? ఏదైనా కష్టం అనుకుంటేనే కష్టం, సాధించగలము అనుకుంటే ఏదైనా ఎంత అయినా, ఎంత కష్టమైనా ఒంటి చేత్తో నెగ్గుకు రాగల కెపాసిటీ నీది. నీ శక్తి మా అందరికీ తెలుసు కదా నాన్నా. ఆంజనేయుళ్లాగా నీ బలమే నీకు తెలియడం లేదు, అంతే. రోహిత్, ఈ కర్రీ నీకోసం నేనే చేశాను, చాలా బాగా కుదిరింది, వేసుకో. అవునానా, కర్రీ చాలా బాగుంది, వేసుకో. అమ్మా వే. నేనే ఈ పత్రాలు తీసుకొని మీ నట్టింట్లో కూర్చుంటా.